కార్మికులను ఆకర్షించేందుకు సమాయత్తమవుతున్నాయి. దాదాపు అన్ని సంఘాలు ఇంతకు ముందు జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చినప్పటికీ అది సాధించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పైనే ఉండడంతో అన్ని సంఘాల కంటే వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన టీబీజీకేఎస్ కు కార్మికుల నుండి ఈ ఎన్నికల్లో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అన్ని కార్మిక సంఘాలు చెప్పినందున గత 4 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంతో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా వారసత్వ ఉద్యోగాలు సాధించడంలో ఎందుకు పోరును కొనసాగించలేకపోయాయని కార్మిక వర్గం ఆగ్రహంతో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వారసత్వ ఉద్యోగాలు సాధించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్కే ఎక్కువ ఉన్నందున ఇప్పటికే వారసత్వ ఉద్యోగాల కల్పనలో విఫలమైన టీబీజీకేఎస్ కార్మికుల నుండి కొంత ప్రతిఘటన ఎదుర్కొంటూనే ఉంది. అలాగే సకల జనుల సమ్మెకాలం నాటి జీతాలు సైతం సింగరేణిలోని కార్మికులందరికీ ఇప్పించలేకపోవడం కూడా గుర్తింపు సంఘానికి కొంత వ్యతిరేకత ఏర్పడినట్లయింది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులను ఎలా మెప్పించాలి, వారిలో నమ్మకం ఎలా కలిగించాలి అనే ఆలోచన చేస్తున్న టీబీజీకేఎస్ నాయకులు సీఎం దర్శనం ఆశీర్వాదం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి ద్వారా పరిష్కారం చేయిస్తే ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తున్న టీబీజీకేఎస్ నాయకులు ఆ దిశగా విస్తృత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు టీబీజీకేఎస్ వైఫల్యాలను ఎండగట్టి కార్మికుల్లో పట్టు సాధించి విజయం సాధించేలా ఇతర ప్రధాన కార్మిక సంఘాల నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల వ్యూహ ప్రతి వ్యూహాలు అంతిమంగా ఎవరికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తాయో వేచి చూద్దాం. సింగరేణి సంస్థలో నెలకొన్న ప్రధాన సమస్య వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ. కార్మికుల ఆకాంక్షల్లో ప్రముఖమైన ఈ సమస్యకు 2 రోజుల్లో మోక్షం లభించే అవకాశాలు ఉన్నట్టు తెలియవచ్చింది. అధికారంలోకి వస్తే వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ఎన్నికలకు ముందు టీబీజీకేఎస్ తో పాటు టీఆర్ఎస్ కూడా ఈ హామీని ప్రధాన అస్త్రంగా వినియోగించింది. ఈ క్రమంలో అటు టీబీజీకేఎస్ ఇటు టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ఖాయమని కార్మికులందరూ భావించారు. అయితే సింగరేణిలో గుర్తింపు సంఘంగా 4 ఏళ్ల కాల పరిమితిని పూర్తి చేసుకున్న టీబీజీకేఎస్ వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయింది. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న దరిమిలా కార్మికుల ప్రధాన ఆకాంక్ష అయిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణను సాధించలేకపోతే ఎన్నికల్లో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని భావిస్తున్న టీబీజీకేఎస్ నాయకులు యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత ద్వారా సీఎం కేసీఆర్ ను కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన కోల్బెల్ట్ ప్రజా ప్రతినిధులు టీబీజీకేఎస్ నాయకులు సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఈ సమావేశంలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. కనీసం 2 సంవత్సరాల సర్వీసు ఉన్న కార్మికులు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా విధి విధానాలు రూపొందించనున్నట్లు తెలియవచ్చింది. సమావేశం పూర్తయ్యాక పూర్తి స్థాయి విధి విధానాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాను కూడా 1% పెంచి ఈ సంవత్సరం 23% వాటాను కార్మికులకు ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా సింగరేణి డిస్మిస్ వీఆర్ఎస్ డిపెండెంట్ల సమస్యలు కూడా 5న సీఎంతో జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించే తీరును బట్టి ఫలితం ఉంటుందనేది సిటీ న్యూస్ కు అందిన సమాచారం. మొత్తం మీద వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తే ఎన్నికల్లో టీబీజీకేఎస్ కు కొంత బలం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.